అమరావతి రాజధానిగా ఆమోదించారు. ఒక విశాఖ వాసి మీరు ఎలా ఫీల్ అవుతుంది? నాకైతే యాక్చువల్ అమరావతిగా దాన్ని ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మన వైజాగ్ ని ఐటీ వైజ్ డెవలప్ చేస్తాం. ఇక్కడ ఐటీ వస్తే ఇక్కడ జాబ్స్ వస్తాయి. ఇప్పుడు మాకు జాబ్స్ వల్ల మేము హైదరాబాద్, చెన్నై అటు వెళ్లాల్సి వస్తుంది. ఇప్పుడు జాబ్స్ ఇక్కడ ఉన్నాయనుకోండి, మేము ఎక్కడికి వెళ్ళచ్చు, హోమ్ టౌన్ లో పేరెంట్స్ తో హ్యాపీగా ఉండొచ్చు. అన్ని విధాలుగా మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. గూగుల్ వైజాగ్ తీసుకురావడం అనేది అది ఇంపాసిబుల్. అలాంటివి తీసుకొచ్చి పెట్టడం అనేది అది ఇంకా చాలా పెద్ద విషయం. ఇంకా ఇలా అయినా డెవలప్ అయితే ఇంకా 5 years లో ఇంకా మనం వేరే దగ్గరికి వెళ్లాల్సిన పని లేదు. ఇప్పుడు ఏంటి, ఆంధ్ర అంటే వేరే దగ్గరికి వెళ్ళి పని చేయాలి అన్న పాయింట్ లోనే అందరు చూస్తున్నారు. ఇప్పుడు మనల్ని ఎవరు వేలెత్తి చూపించలేరు. నారా లోకేష్ గారు ఉన్నారు ఐటీ మినిస్టర్ గా, అతని పనితీరు అనేది ఎట్లా ఉంది? చాలా బాగుంది. పెద్ద పెద్ద కంపెనీస్ ని ఇక్కడ తీసుకొస్తున్నారు కాబట్టి మనకంటూ ఒక వాల్యూ అనేది చాలా పెరిగింది. నార్మల్ గా వైజాగ్ అంటేనే ఇప్పుడు అందరికి ఒక చాలా హైలో ఉంది. క్లీన్లీ వైజ్ గానీ, జీవీఎంసీ అసలు ఏ వైజ్ అయినా ఇప్పుడు వైజాగ్ అనేది సూపర్ హైగా ఉంది. ఇప్పుడు ఇంకా ఐటీ కూడా వస్తే మనల్ని ఎవరు ఆపలేరు. ఈ గవర్నమెంట్ మీద ఒక నమ్మకం అనేది ఏర్పడింది. ఎప్పటి నుంచి గవర్నమెంట్ అంటే చాలా నమ్మకం, ఇంకా చాలా హ్యాపీ.